జ్ఞాపకాలలో నువ్వు నేపథ్యంలో నెమ్మదైన వాన చినుకుల శబ్దం చిన్నగా మొదలయ్యే ప్రేమ ప్రపంచంలో అత్యంత అందమైన పదం. కొందరికి ఇది ఒక తీపి జ్ఞాపకం, మరో కొందరికి ఎప్పటికీ మానని గాయం. ఈ కథలో ప్రేమ అంటే గెలవడం కాదు, తన జ్ఞాపకాలతో జీవితాంతం ప్రయాణించడం. ఈ రోజు నేను మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి. తను నా జీవితంలో వచ్చి కొన్ని రోజులు నా ప్రపంచాన్ని మార్చేసి పరిచయం. అది ఒక చలికాలం సాయంత్రం. ఎప్పటిలాగే నా పెయింటింగ్ బ్రష్తో నేను కుస్తీ పడుతున్నాను. అప్పుడే తను లోపలికి వచ్చింది. అది ఒక చలికాలం సాయంత్రం. ఎప్పట్లాగే పెయింటింగ్ బ్రష్తో నేను కుస్తీ పడుతున్నాను. అప్పుడే తను లోపలికి వచ్చింది. పేరు అంజలి. తన కళ్ళల్లో ఏదో తెలియని నిశ్శబ్దం, పెదవులపై చిన్నపాటి నవ్వు. అందరూ మాట్లాడడానికి ఇష్టపడతారు, తన మౌనాన్ని ఇష్టపడుతుంది. ఆ మౌనమే నన్ను తన వైపు లాగింది. ఆ క్షణం నాకు తెలియదు, నేను వేయబోయేది తన బొమ్మ కాదు, నా జీవితాన్నే అని. ప్రేమ ప్రయాణం. ఆ తర్వాత రోజులు ఎలా గడిచిపోయాయో తెలియదు. కాఫీ షాపులు, లైబ్రరీలు, పంట పొలాలు ఆ కబుర్లకు సాక్ష్యాలు అయ్యాయి. అంజలి ఒక వింత అలవాటు ఉండేది తనకు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక చిన్న మల్లె పువ్వును వదిలి వెళ్ళేది. తను నవ్వి అన్నది, మనం రేపు ఉంటామో లేదో తెలియదు రాహుల్, కానీ మనం ఇక్కడ ఉన్నామనే గుర్తు ఈ పువ్వు రూపంలో ఉండాలి కదా. ఆ మాటల్లో ఇంత అర్థం ఉందని నేను అప్పుడు గ్రహించలేకపోయాను. ఆమె నా స్వరం అనుకున్నాను. నా ప్రతి పెయింటింగ్కి తనతోనే మొదలైన తనతోనే ముగిసేది మలుపు. కానీ విధి చాలా విచిత్రమైనది. ఒక రోజు అంజలి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తన ఇంటికి వెళ్తే ఇల్లు ఖాళీగా ఉంది. అక్కడ కేవలం నేను తనకి ఇచ్చిన ఒక పెయింటింగ్, దాని పక్కన ఒక వాడిపోయిన మల్లెపువ్వు మాత్రమే ఉన్నాయి. తనకి క్యాన్సర్ అని ఆ విషయం చెప్తే నేను తట్టుకోలేనని తను వెళ్ళిపోయింది. తెలిసినప్పుడు నా ప్రాణం పోయినంత. నేను తనను వెతుక్కుంటూ వెళ్ళాను. చివరి నిమిషంలో తనను చూసినప్పుడు తన కళ్ళు నాకేదో చెప్పాలని తహలలాడుతూ, కానీ పెదవులపై మాట రాలేదు. తను నా చేతిని గట్టిగా పట్టుకునింది. అంతే, ఆ స్పర్శే తన చివరి జ్ఞాపకం ముగింపు. అంజలి వెళ్ళిన 5 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ ప్రతి వర్షంలో తను నాతోనే నడుస్తున్నట్లే ఉంటుంది. నా గది నిండా తన పెయింటింగ్సే. కొందరు అడుగుతారు, తాను లేదు కదా, ఎందుకు ఇంకా తననే ప్రేమిస్తున్నావు అని. నా దగ్గర ఒకటే సమాధానం ఉంది. ప్రేమ అంటే మనిషి పక్కన ఉండడం కాదు, ఆ మనిషి లేకపోయినా వాళ్ళ జ్ఞాపకం మనల్ని నడిపించడం. అంజలి నా పక్కన లేదు, కానీ నా ప్రతి ఊపిరిలో తను ఉంది. ఇది ఓడిపోయే ప్రేమ కథ కాదు, జ్ఞాపకాలలో గెలిచిన నా ప్రేమ కథ. మీ జీవితంలో కూడా ఇలాంటి మర్చిపోలేని జ్ఞాపకం ఉందా? ఉంటే కామెంట్ చేయండి, ఆ జ్ఞాపకం గౌరవిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.